హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పోలీసులు పొందుపరిచారు. 3 రోజుల క్రితం అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు 2 నైజీరియన్లు సహా 5గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన పెడ్లర్లు, వినియోగదారులు సహా 20 మందిని నిందితులుగా చేర్చారు. నార్సింగ్ మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో నిందితులకు సంబంధించి కీలక అంశాలు పొందుపరిచారు. ఈ కేసులో 20 మందిని నిందితులుగా చేర్చగా వారిలో 7 పెడ్లర్లు, 13 మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసులో నైజీరియన్కు చెందిన ఎబుకా సుజీ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించగా ఆనౌహా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ ద్వారా అక్కడి నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. నిందితుల్లో A10గా ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అనే యువకుడు వరుణ్ అనే పెడ్లర్ ద్వారా ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేశాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. అలాగే గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలకు మత్తు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు. నిందితుడు గౌతమ్కు 9 నెలల్లో 10 లక్షల రూపాయలను బండ్లగూడలోని లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా నైజీరియాలు చెల్లించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే పెడ్లర్లకు కావలసిన డబ్బును సమకూరుస్తూ నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ మాదక దందాలో స్నేహితురాలి పేరును తన పేరుగా మార్చుకున్న నిందితురాలు ఆనౌహా బ్లెస్సింగ్ నేర చరిత్ర లేకుండా స్వదేశానికి తిరిగెళ్లేందుకు మరో పేరుతో పాస్పోర్టు తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. నైజీరియాలో తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యల వల్ల భారత్కు వచ్చిన ఆనౌహా బ్లెస్సింగ్ ఈ డ్రగ్స్ దందాలో దిగినట్లు పోలీసులు వివరించారు.